సింహాచల నగర్లో ఏ అభివృద్ధి జరిగినా అది తెలుగుదేశం ఘనతేనని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 49వ డివిజన్ సింహాచల నగర్లో 32,50,000 రూపాయలతో చేపట్టిన అవుట్ ఫాల్ డ్రైన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో రోడ్లు, డ్రైన్లు, కరెంటు స్తంభాలు గాని ఏదైనా సరే తెలుగుదేశం హయాంలో జరిగాయన్నారు. ఈ డ్రైన్ నిర్మిస్తే నీరు నిలిచిపోవటం, క్వారీ గోతుల్లోకి వెళ్లటం ఉండదన్నారు. అందుకే శంకుస్థాపన చేశామన్నారు. అంతేకాకుండా ఇక్కడ కట్టిన టిడ్కో ఇళ్లు అసంపూర్తిగా ఉన్నాయన్నారు. మళ్లీ కాంట్రాక్ట్తో మాట్లాడి బయట ఫ్లోరింగ్, ప్లాస్టింగ్ చేయిస్తున్నామన్నారు. టిడ్కో ఇళ్లకు డ్రైనేజీ వాటర్ వెళ్లిపోవటానికి మార్గం లేకుండా చేశారని, అక్కడ మరో 30 లక్షలతో వాటర్ బయటికి వెళ్లేలా ఒక డ్రైన్ కట్టిస్తున్నట్లు చెప్పారు. డివిజన్ నాయకులు దుత్తరపు గంగాధర్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు కాశీ నవీన్ కుమార్, రాచపల్లి ప్రసాద్, మోకమాటి సత్యనారాయణ, నేమాలి శ్రీను, తురకల నిర్మల, అగురు ధనరాజ్, కేబుల్ మురళి, ముల్లా వెంకటరాజు, సలాది ఆనంద్, సందక లక్ష్మణరావు, గుదే రఘునరేష్, బేసరి చిన్ని, కానేటి ప్రభు, అజ్జరపు రమేష్, మేడికొండ అప్పారావు, కౌలూరి వానపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మీరు కొట్టారా వాళ్ళ ఫోటోల్లో బాగా పడతావా? అయ్యో 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 ఘనత కూడా తెలుగుదేశం పార్టీది. ఈరోజు కూటమిగా మరలా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల్ని మనం శ్రీకారం చుట్టడం జరిగింది. ఏదైతే ఇక్కడ ఉన్న డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఈ క్వారీ పిట్స్లోకి వెళ్ళిపోవడం, ఆ క్వారీ పిట్స్ ఏమో డ్రైనేజ్ వాటర్ తోటి నిండిపోవడం, చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. అసలు క్వారీ పిట్స్లోకి వెళ్లకుండా ఆ వాటర్ని అంతా కూడా ఒక డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా మళ్లించి బయటికి తీసుకెళ్లాలన్న ఆలోచనతో ఈ రోజున సింహాచల్ నగర్ 49వ వార్డులోని సుమారు 33 లక్షలతోటి డ్రైనేజ్ వర్క్కి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇదే కాదు, అక్కడే టిడ్కో ఇల్లులు కట్టారు. టిడ్కో ఇల్లులు కట్టేసి పైన అసంపూర్తంగా కార్యక్రమాలు చేసిపోయారు. ఇప్పుడు మరలా కాంట్రాక్టర్తో మాట్లాడి పైన ఫ్లోరింగ్ అంతా ప్లాస్టరింగ్ చేయిస్తూ ఉన్నాం. అలాగే ఆ హౌసెస్ ఏదైతే ఉందో హౌసింగ్, టిడ్కో హౌసింగ్ ఎగ్జిట్ లేదు, డ్రైనేజ్ వాటర్ అంతా ఎగ్జిట్ అయ్యే దారి ఇవ్వలే. ఇప్పుడు మరలా 30 లక్షలతో అక్కడ మళ్ళీ ఒక డ్రైనేజ్ సిస్టమ్ కట్టి దాంట్లో వస్తున్న డ్రైనేజ్ వాటర్ అంతా కూడా బయటికి వెళ్ళే ఒక డ్రైనేజ్ని కూడా కట్టించడం జరుగుతుంది. అంటే అనాలోచనతోటి ఉన్న 4 రూపాయలు అవసరం లేని చోట వెచ్చించారే కానీ ప్రజలకు అవసరమైన చోట ఉపయోగపడే కార్యక్రమాలు డ్రైనేజ్ వ్యవస్థ ద్వారా ఏదైతే మనం మంచి ఆరోగ్యకరమైన రాజమహేంద్రం నిర్మించాలన్న ఆలోచనతో ఈనాడు కూడా వైసీపీ వాళ్ళు పనిచేయలే. ఈరోజు కూటమి పనిచేస్తూ ఉంది, ప్రజలు కూడా చూడగలుగుతూ ఉన్నారు. వాళ్ళకి అవసరమైనది ప్రతిదీ కూడా ఈరోజు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా చేస్తామని హామీ ఇస్తూ అందరికీ ధన్యవాదాలు.